మరో మీడియా బ్రేకింగ్ చూస్తున్నాం. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులు సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు మంత్రి లోకేష్ చర్యలు చేపట్టారు. సచివాలయంలో ఆర్టీజీఎస్లు అధికారులతో సమీక్షించారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగు ప్రజల సమాచారం ఎప్పటికప్పుడు అధికారులు లోకేష్ వివరిస్తున్నారు. 4 ప్రాంతాల్లో సుమారుగా 190 మంది తెలుగువారు చిక్కుకున్నట్టుగా సమాచారం. గోశాలలో 90 మంది, పశుపతి నగరంలో 55, బఫాల్లో 27, సిమిల్ కోట్లో 12 మంది ఉన్నట్టుగా వెల్లడించారు. వారిని రాష్ట్రానికి రప్పించేందుకు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. వారందరికీ తక్షణ సాయం, తరలింపుపై అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ప్రతి 2 గంటలకు వారి క్షేమ సమాచారం తెలుసుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు నేపాల్లో చిక్కున్న పలువురు తెలుగు వారితో మంత్రి వీడియో కాల్లో మాట్లాడారు. ఇక నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసుల కోసం ఢిల్లీలో ఏపీ భవన్లో రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జాయిన్ అవుతున్నారు. రవికృష్ణ, ఓవరాల్ గా మొత్తం ఎంతమంది తెలుగు వారు చిక్కున్నట్టుగా తెలుస్తోంది? ప్రస్తుతం ఎలా ఉంది వారి పరిస్థితి? ఇంకా ఏ విధమైన ఎప్పట్లో వారిని రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు? సతీష్, ఏదైతే నేపాల్ అయితే మాత్రం అల్లకల్లోలంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆ దేశ ప్రధాని మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు, ఆ ప్రభుత్వంపై ఉన్నటువంటి అవినీతి ఆరోపణల కారణంగా కూడా పెద్ద ఎత్తున యువత తిరుగుబాటు చేయడంతో అక్కడ అయితే మాత్రం అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఆఖరికి పార్లమెంటు భవనాన్ని, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి కోర్టులతో సహా కూడా దహనం చేసి తగలబెట్టినటువంటి పరిస్థితులు అయితే కనపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఈ నేపాల్ ఏదైతే ఉందో, నేపాల్లో మాత్రం తీవ్రమైనటువంటి కల్లోలిత పరిస్థితులు అయితే ఏర్పడినటువంటి నేపథ్యంలో అక్కడికి చిక్కుకున్నటువంటి ఆంధ్రకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి కూడా దుర్భరంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే యాక్చువల్గా కూడా ఇక్కడ నేపాల్కి వెళ్ళటానికి ప్రధానంగా కూడా పశుపతి నాథుని ఆలయానికి వెళ్ళటానికి, అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి కైలాసగిరి ఆలయానికి వెళ్ళటానికి ప్రధానంగా కూడా ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఏపీ నుంచి వెళుతూ ఉంటారు. అదేవిధంగా కూడా కొంత ట్రేడ్ కోసం కూడా నేపాల్ వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తంగా కూడా ఏపీకి సంబంధించి మొత్తం 250 మంది ఉన్నట్లు మనకి అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా ఈ రోజైతే మాత్రం మంగళగిరికి సంబంధించి 8 మంది అక్కడ చిక్కుకున్నట్లు తెలిసిన వెంటనే కూడా లోకేష్ స్పందించి వెంటనే అక్కడికి ఆర్టీజీఎస్ కార్యాలయానికి వెళ్ళారు. ఆర్టీజీఎస్ కార్యాలయం నుంచి అక్కడ చిక్కుకున్నటువంటి పద్మ, అదేవిధంగా కూడా మహేష్ అనేటువంటి వ్యక్తులతో ఆయన అయితే మాత్రం వీడియో కాల్లో మాట్లాడారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రధానంగా కూడా నేపాల్కి సంబంధించి కాఠ్మండు ఎయిర్పోర్టు, అంటే త్రిభువన్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, త్రిభువన్ ఎయిర్పోర్ట్ కూడా మూసివేశారు. ఇక కాఠ్మండు అయితే పూర్తిగా కూడా కర్ఫ్యూ వాతావరణం, అక్కడ ఆర్మీ అయితే మాత్రం కవాత్ చేస్తున్నటువంటి నేపథ్యం, అక్కడ పరిస్థితులు అయితే అల్లకల్లోలంగా ఉన్నాయి. అక్కడ చిక్కుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం తీవ్ర భయాందోళనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నిన్నైతే మాత్రం 1 కిలోమీటర్ ఏదైతే దీనికి సంబంధించిన హోటల్ ఉందో, హోటల్కి సంబంధించి కిలోమీటర్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రయాణిస్తున్నటువంటి బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు మీద కూడా పెద్ద ఎత్తున రాళ్లదారి జరిగింది. తామైతే మాత్రం చనిపోతామని భయపడిపోయామని అక్కడ ఎవరైతే వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వాళ్ళకైతే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు, తాము అండగా ఉంటామని తెలియజేశారు. అలాగే అక్కడ భారత రాయబారి కార్యాలయానికి సంబంధించినటువంటి అధికారులతో కూడా లోకేష్ అయితే మాట్లాడారు. అలాగే ఆర్టీజీఎస్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ని ఏర్పాటు చేశారు. సెల్ ఏర్పాటు చేసి ప్రతి 2 గంటలకు ఒకసారి అక్కడ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అక్కడ చిక్కుకున్నటువంటి వాళ్ళ వివరాలని తెలియజేసే విధంగా వాళ్ళకి సంబంధించి ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళ క్షేమ సమాచారాన్ని అందించే విధంగా ఆర్టీజీఎస్కి సంబంధించి స్పెషల్ సెల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వైజాగ్కి సంబంధించి ఎల్ఐసి టూర్కి సంబంధించి 10 మంది కూడా నేపాల్లో చిక్కుకున్నారు. మొత్తంగా కూడా చూసుకున్నట్లయితే మాత్రం 240 మంది పైగా కూడా నేపాల్లో ఏపీ వాళ్ళు ఉన్నట్లు తెలుస్తుంది. వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి నేపాల్లో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీతో మాట్లాడి ఇబ్బంది లేకుండా తెస్తామని చెప్తూ ఉన్నారు. అంటే ప్రజెంట్ అయితే మాత్రం త్రిభువన్ ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో కూడా మూసివేసినటువంటి నేపథ్యంలో ప్రత్యేక స్పెషల్ ఫ్లైట్లో తెప్పించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటుగా ఏపీకి సంబంధించినటువంటి ఎవరైతే చిక్కుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తెప్పించేందుకు స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసేందుకు లోకేష్ అయితే ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన సంప్రదిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం సిగ్నల్ ఇచ్చిన వెంటనే కూడా ఇక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసి వాళ్ళని అయితే మాత్రం ఏపీకి తెప్పించేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. Right. Thank you, Ravi Krishna.